హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం లేదు. మీకు వచ్చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసేసి ఈ జాబ్స్కి సంబంధించి మీకు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే మీరు కనుక ఈ జాబ్స్కి ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీకు వచ్చేసి స్టార్టింగ్లోనే హ్యాండ్కి 50,000 వరకు శాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అందరు వీడియోని చూస్తున్నారు, చూసేసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి మనం వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మనకొచ్చేసి కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి మనకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం లేదు. మీకు వచ్చేసి ఇంటర్వ్యూని కండక్ట్ చేసేసి ఇంటర్వ్యూలో వచ్చినటువంటి స్కోర్‌ని బేస్ చేసుకొని మాత్రమే మీకు ఈ జాబ్స్‌కి సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ అయితే ఈ జాబ్ ఫ్రెండ్స్ అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఏ ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 6 డిసిప్లిన్స్లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఒకటి వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ అని, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అని, టెక్నీషియన్ ఆర్ మెకానికల్ అని, టెక్నీషియన్ ఆర్ ఎలక్ట్రికల్ అని, యార్డ్ ఆపరేషన్స్ సూపర్వైజర్ అని చెప్పేసి, షంటింగ్ ఆపరేటర్ అని చెప్పేసి మనకు వచ్చేసి 6 డిసిప్లిన్స్లో మనకి వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మనకు వచ్చేసి టోటల్గా 36 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో మనకు 1 వేకెన్సీ ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ మెయింటెనెన్స్లో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. టెక్నీషియన్ ఆర్ మెకానికల్లో వచ్చేసి మనకు 5 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ ఆర్ ఎలక్ట్రికల్లో వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్లో వచ్చేసి మనకు 1 వేకెన్సీ ఉంది. షంటింగ్ ఆపరేటర్ వచ్చేసి మనకి 12 వేకెన్సీస్ ఇచ్చారు. టోటల్గా వచ్చేసి మనకి 36 వేకెన్సీస్ అనేవి జాబ్స్కి సంబంధించి ఉన్నాయి. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అనేది ఏజ్గా ఇచ్చారు. అయితే మ్యాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనం కనుక సెలెక్ట్ అయిపోతే మనకి శాలరీ ఎంతవరకు వస్తుంది అని అంటే, ఈ జాబ్స్కి సంబంధించి మనం కనుక ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీరు ఒకవేళ ప్రాజెక్ట్ ఇంజనీర్ మెయింటెనెన్స్ డిసిప్లిన్కి కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు వచ్చేసి 50,060 వరకు శాలరీ వస్తుంది. ఒకవేళ యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్ కానీ, టెక్నీషియన్ ఆర్ ఎలక్ట్రికల్గా మీరు ఆ డిసిప్లిన్కి అప్లై చేస్తే మీకు 27,100 వరకు శాలరీ వస్తుంది. షంటింగ్ ఆపరేటర్ డిసిప్లిన్కి అప్లై చేస్తే మీకు వచ్చేసి 25,700 వరకు శాలరీ వస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఇంటర్వ్యూ అనేది ఏ డేట్స్లో కండక్ట్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి మీరు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ మెయింటెనెన్స్ కానీ, యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్గా కానీ, షంటింగ్ ఆపరేటర్గా కానీ మీరు ఈ డిసిప్లిన్స్కి కనుక ఒకవేళ మీరు అప్లై చేసినట్లయితే మీకు వచ్చేసి 22 జూన్ రోజు మీకు వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు టెక్నీషియన్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ డిసిప్లిన్కి మీరు ఒకవేళ కనుక అప్లై చేసినట్లయితే మీకు జూన్ 23 రోజు మీకు వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే మనకు వచ్చేసి ఇంటర్వ్యూ వెన్యూ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే, మనకు వచ్చేసి జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూ అనేది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో మనకి వెన్యూగా ఇచ్చారు. మీరు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో వచ్చేసి మనకి ఈ 2 డేట్స్లో ఎప్పుడు 22 అండ్ 23 డేట్స్లో మనకి జాబ్స్కి సంబంధించి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేసేసి మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి
మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేసి వదిలేయకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.